వచ్చాము. నా పేరు మీరావలి. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా పవన్ కళ్యాణ్ గారి పనులు నాకు ఎంతో ఇష్టం. అంతకుముందు పిఠాపురంలో కూడా చూసుకున్నట్టయితే రోడ్లు మొత్తం గుంతలు పాలైపోయినాయి. ఆ రోడ్ల మీద నడుచుకుని వెళ్తుంటే ఆ పవన్ కళ్యాణ్ గురించి తలుచుకుంటారు అనే విధంగా రోడ్లు మనకి వేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి జనసేన నుంచి 12 సంవత్సరాల నుంచి నేషనల్ ఫార్మేషన్ డే అనేది ఫస్ట్ ఫార్మేషన్ డే అనేది జరిగింది. ఇక్కడ జనాలు తండాలుగా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం అందరూ అల్లకొల్లంగా వేచి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం దాదాపుగా 10 లక్షల పైనే వస్తారని నేను ఆశిస్తున్నాను. మామూలుగా లేదు, చెమటలు ఆరిపోతున్నాయి. కానీ దగ్గరగా చాలా మంది వచ్చారు, ఇక్కడ ఇంకా వస్తారు. ఈ గుండెలన్నీ వెయిట్ చేసేది ఒక గుండె కోసం. ఆ గుండె పేరే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. ఆ గుండె కోసం ఇన్ని గుండెలు వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ. ఈ గుండెలన్నీ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి, కానీ ఒక్క గుండె కోసం. ఆ గుండె చప్పుడు పేరే కొనిదెల కళ్యాణ్ బాబు. సో అడగండి అన్న, చెప్పండి. అంటే ఇప్పుడు ఈ ఆవిర్భావం జరుగుతుంది బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవం అంతమంది జనాన్ని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు. అంటే నామినేషన్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. ఎంతమంది రాబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ 1 లక్ష మంది వచ్చి అటెండ్ అయినారు, లోపల ఉన్న అందరు. మేబీ సాయంత్రం వరకు ఇంకొక 2 లక్షలు వేసుకో మినిమం. కళ్యాణ్ బాబు అక్కడ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ఉంటుంది కళ్యాణ్ బాబుది మొత్తం. మేమందరం చాలా దూరం నుంచి వచ్చాం మన అన్న కోసం. ఎందుకంటే అభిమానం అలాంటిది. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. 11 సంవత్సరాలు కష్టపడి ఎవరైతే అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమన్నారు కదా, గెలిచాం, నిలబడ్డాం. ఈరోజు వాళ్ళకి 11కి పరిమితం చేశాం. అది మేము ఒక రాత్రిలో ఆంధ్రప్రదేశ్ తలరాత్రే మార్చేసిండు కళ్యాణ్ బాబు. ఆ రోజు జగన్ రెడ్డి అక్కడ ఆపకపోయిండుంటే అదే చెప్తున్నాం కదా, తన పతనాన్ని తానే తెచ్చుకున్నాడు. ఆ రోజు కళ్యాణ్ గారిని ఆపపోయిండు, ఇంతవరకు వచ్చారు కాదు. ఆయనను గెలికిండు, ఆయన ముందే తిక్క మొత్తం ధ్వంసం చేసేసిండు ఏరికాడికి. ఈరోజు ఇండియన్ పాలిటిక్స్, మన ఏపీ పాలిటిక్స్ కి ఎవరైనా గేమ్ చేంజర్ అంటే కొనిదెల కళ్యాణ్ బాబు. మీరు పెట్టింది ఆయన్ని చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టి ఈరోజు ఆయన కోసం ఎలా జరుపుకుంటున్నారో అని అడుగుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోనా, గూగుల్లోకి వెళ్ళి వైసీపీ పార్టీ ఎవరు స్థాపించామని కొట్టు ఒకసారి. ఎవరు స్థాపించిండు? ఎవడో శివకుమారో సంథింగ్ ఏదో పేరు వస్తుంది. మేము గర్వంగా చెప్పుకుంటాం, కొట్టు. జనసేన పార్టీ స్థాపించింది ఎవరంటే కొనిదెల కళ్యాణ్ బాబు. మా పార్టీ పెట్టిందే మేము. వాళ్ళకి చెప్పమని చెప్పు ఒకసారి. రాజశేఖర్ రెడ్డి కూడా కాదు ఆ పార్టీ పెట్టింది, ఎవడో పెట్టిండు, వీళ్ళు అనుభవించిర్రు. కానీ మేము గర్వంగా చెప్తాం, జనసేన పార్టీ పెట్టింది మేము, మా నాయకుడు. అంతే కదా. ఇప్పుడు గూగుల్లో కొట్టమని చెప్పు, వైసీపీ పార్టీ పెట్టింది ఎవడో పేరు వస్తుంది. జనసేనని కొట్టు, నా మ్యాదన ఒకటే పేరు వస్తుంది, లయన్ బాబు. ఎవరు వస్తారు? కళ్యాణ్ బాబు. గట్టిగా కళ్యాణ్ బాబు. అది. సో అన్న ఒకటన్నా, మీ మీడియాలో కూడా చెప్తున్నాం మేము కొంతమందికి, మీ మీడియా ఈ ట్రోల్స్ మీద పెట్టే ధ్యాస పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి మీద పెట్టండి. కొంచెం ఈ మంచి మొత్తం మీరు చూపెట్టండి. ఇప్పుడు వాడు ఇదన్నాడు, ఈడు అదన్నాడు, అంబటి రాంబాబు ఇదన్నాడు, రోజా అదంది, ఇవన్నీ కాదు. కళ్యాణ్ బాబు చేసేది మీరు మీ ఛానల్లో పెట్టండి. మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం. అది ఎవరితో పావలా ₹10 ఏదో ఉందిగా, శ్యామల అది పేరు, మధ్యన రెచ్చిపోతుంది. మేము మైండ్ పెడదాం అనుకుంటున్నాం శ్యామల మీద. బట్ ఆ రికార్డింగ్ డాన్స్ అని పట్టించుకుంటే మా రేంజ్ అంటే మేము కోల్పోతాం. ఆమె రేంజ్ ఎక్కడ, మా రేంజ్ ఎక్కడ? ఆమె డబ్బుల కోసం కష్టపడుతుంది, మేము కళ్యాణ్ బాబు కోసం కష్టపడతాం. అది వాళ్ళకున్న రేంజ్, మాకున్న రేంజ్. ఎలక్షన్స్ ముందు ఇప్పుడు మీరు వేసుకున్న రత్నాలు వేసుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి తిరిగారు, కానీ ఇప్పుడు కాషాయ వస్త్రాలతో తిరుగుతున్నారు అని చెప్పారంటున్నారు. సనాతన ధర్మం. మేము వేరే కులాన్ని, వేరే మతాన్ని మేము కించపరచం. బట్ మా హిందువుల జోలికి వస్తే తాడది చేస్తాం. ఎవరిదైనా కూడా హిందువుల జోలికి వస్తే అది ఇంకా. నేను వైజాగ్ కనకమహాలక్ష్మి గుడి దగ్గర స్టార్ట్ అయ్యానండి. 2024లో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మొక్కున్నానండి. 2022లో మొక్కున్నాను. ఆయన గెలిచిన శుభ సందర్భంలో నా మొక్కుబడి చెల్లించుకుంటున్నాను. వైజాగ్ కనకమహాలక్ష్మి గుడి దగ్గర నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్ పెద్దంతల్లి గుడికి వెళ్దామని మొక్కున్నానండి. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాను. ఎలా ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది కదా, ఇక్కడ సభకి ఎట్టండి మన పిఠాపురం సావనకోట భీమేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకొని రాజనగరం ఎక్కి రాజనగరం విజయవాడ దర్శనం చేసుకొని
కాళహస్తి దర్శనం చేసుకుని తిరుపతి దర్శనం చేసుకుని తిరుపతి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ పెద్దంతల గుడి దగ్గరికి వెళ్తానండి. ఈ 12వ ఆవిర్భావ సభ ఏర్పాట్లు పిఠాపురంలో ఎలా ఉన్నాయి? అది చెప్పలేమండి, మనకి మాటలు రావట్లేదు చెప్పడానికి. నా భూతో నా భవిష్యత్తు అంటారు చూసారా, అది మనకి సరిగా రావట్లేదు చెప్పడానికి. ఆ విధంగా ఉందండి. ఎప్పుడు కొని వినడిగిన రీతిలో ఉందండి. ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టి మీరు ఆయన అభిమానిస్తున్నారా, లేకపోతే మీకంటూ ఏమన్నా జరిగిందా? ఇంతమంది జరగడం లేదండి. ఆయన ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. ఆయన ప్రజల మనిషి. మెగా ఫ్యామిలీ అంటేనే ప్రజా కుటుంబం. ఆ మెగా ఫ్యామిలీ ఎంత బాగుంటే ఆంధ్రప్రదేశ్ ఏంటండి ఎక్కడైనా సరే చాలామంది ప్రజలు ఎంతమంది బాగుంటారు. దానివల్ల ఆ మెగా ఫ్యామిలీ బాగుండాలని నేను ప్రభుత్వం వచ్చాక పాలన మీకు ఎలా అనిపించింది? పాలన అద్భుతం అండి. ఏదన్నా జరగడం కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ జరుగుతూనే ఉంటుందండి. వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కూడా వస్తున్నాయి మీకు? నిలబెడుతున్నాండి, ఒకటి వస్తున్నాయి కదా. ఇప్పుడు మన పాప పుట్టంగానే పేరు పెట్టాం కదా, అలాగే ఇప్పుడు పార్టీ వచ్చిందండి, వచ్చినట్టు మనకి వెంటనే అవ్వవు కదా, టైం తీసుకుంటుందండి. ఒకటి వస్తున్నాయి, మనకు కంగారు పడవసరం లేదు. 4 సంవత్సరాల టైం ఉంది. అవునండి, ఉంది టైం ఉంది. టైంతో పాటు మనం చేస్తాను నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవడం అండి. మన నమ్మకాన్ని మనం వదిలేసుకుంటే మన తల్లిని మనం వదిలేసుకున్నట్టే లెక్క. నమస్తే. జనసేన వీర మహిళలు ఈసారి విజయోత్సవ సభని ఆవిర్భావ సభని ఎలా జరుపుకుంటున్నారు? ఆవిర్భావ సభని ఇప్పుడు దీపావళి కావాలంటే నరక చతుర్దశి అయ్యాక దీపావళి చేసుకుంటామండి. ఉగాది ముందే వచ్చేసిందండి. ఈ సంవత్సరం కదండి, ప్రతి సంవత్సరం కూడా ఉగాది ముందే వచ్చిందండి. ఎందుకంటే ఆవిర్భావ సభ అంటే ఒక కుంభమేళాకం చేసుకుంటామండి. ఆవిర్భావ సభ కాదండి, ఇది ఒక కుంభమేళ అండి. 11 అనే అంకె వాళ్ళకి వదిలేసామండి. 11 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన చిత్రహింసలన్నీ భరించి ప్రజలు ఆ నరకయాతన, ఎందుకంటే వాళ్ళు ఎలా చేశారంటే పరిపాలన ప్రజల్ని హింసించేసి రోడ్ల మీద వచ్చి అరెస్ట్ చేయడాలు, వాళ్ళ ప్రభుత్వం ఏంటనేది నిరూపించుకున్నారండి. కానీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు అలా చెప్పలేదండి. మనం ఎప్పుడు సమన్వయం పాటించాలి, ప్రజలకు అండగా ఉండాలి. మాకు వీర మహిళనే బిరుదు ఒకటి ఇచ్చారండి. మాకు అది చాలండి, మా జీవితానికి సరిపడ్డది. ఇంకోటి ఏంటంటే అండి, పుష్కరాలండి. 12వ సంవత్సరం ఇప్పటి నుంచి మేము ఇవి కుంభమేళా చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలా కుంభమేళా కింద చేసుకుంటామండి. ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ గర్వపడేలాగా ఈ సభ ఉంటుందండి. 15 నుంచి 20 లక్షల వరకు రావచ్చండి. అంతకు మించి తక్కువ అయితే రారండి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు మేమందరం కూడా డిపార్ట్మెంట్ సహకరించండి, వచ్చిన వాళ్ళందరూ క్షేమంగా వచ్చి ఇంటి దగ్గర ఎదురు చూస్తారని చెప్పి క్షేమంగా వెళ్ళాలని, బైకుల మీద వచ్చినా కార్ల మీద వచ్చినా ఎడ్ల మీద వచ్చినా సరే జనం అందరూ క్షేమంగా వెళ్ళాలని చెప్పి మేము కోరుకున్నాం. మా అధినాయకుడు చెప్పినట్టుగా మేము సమన్వయం పాటించి సభను విజయోత్సవం చేసి మేము వెళ్తామండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చుకుంటూ వస్తుంది. మిగిలిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రతి హామీ నెరవేరుస్తారండి. ఎందుకంటే గత ప్రభుత్వం అయితే అండి చాలా లక్షల కోట్లు అప్పుల్లో పెట్టేసిందండి ప్రభుత్వాన్ని తీసుకెళ్లి. కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చాక అండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి చేసిన వాగ్దానాలు ఏమన్నా ఉన్నాయి అంటే అండి పెన్షన్లు ఉన్నాయండి. ఇప్పుడు పెన్షన్లు అన్న మాట ప్రకారం ఆదివారం వచ్చింది అనుకోండి 1వ తారీఖు, ఒక రోజు ముందే మేము శనివారం అందజేస్తున్నామండి పెన్షన్లు వచ్చి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం అందుతుందండి. కానీ ప్రజలందరూ సమన్వయం పాటించండి. ఎందుకంటే అండి ఒక సిలిండర్లే కాదు, ఒక ఫ్రీ బస్సులే కాదు, ఉచితాలకు అలవాటు పడ్డారండి జనం. కానీ ఉచితాలు మనం కోరుకోకుండా మన పవన్ కళ్యాణ్ గారు సమానమైన ప్రజారాజ్యం మనకి ప్రభుత్వం పరిపాలన కావాలని, ప్రతి సరుకు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి సామాన్యుడు 2 పూట్ల 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలా భోజనం చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాండి. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు అందరూ ఎక్కించారండి. ఎందుకంటే అండి ఒకేసారి ఎమ్మెల్యే కాదండి, డిప్యూటీ సీఎం అని కూడా చేశారండి. పిఠాపురంలో ఒక 25 సంవత్సరాలు కాదండి, ఎన్ని సంవత్సరాలైనా సరే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే నెక్స్ట్ 2029కి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారండి. కానీ అండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలైనా సరే మా ప్రభుత్వం అలాగే ఉంటుందండి. మా ప్రభుత్వాన్ని ఎవ్వరూ ఏం కదపలేరండి. ఇక్కడ కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవ్వచ్చు, అక్కడ తెలంగాణలో కోసాని కృష్ణమూర్తి అవ్వచ్చు, ఇంకా గాలిలో ఎలకలు చాలా మంది ఉన్నారండి. కొలుగులో ఎలకలందరినీ బయటకు తీస్తారండి పవన్ కళ్యాణ్ గారు. ఏమంటే పెద్ద ఎట్లకి తిమ్మింగలో ఉన్నాయండి, అవి కూడా బయటకు వస్తాయండి. ఈ అవినీతి పరిపాలన ఎవరైతే డబ్బు దాచారో, ఎవరైతే మొత్తం మీద దోచుకున్నదంతా ఎవరిని వాళ్ళకి అప్పచెప్తారండి పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వం అయితే మాకు చాలా బాగుందండి, పరిపాలన అయితే చాలా బాగుందండి. మీరంతా ఎంతమంది కలిసి వచ్చింది సరే రేపు నేను 2.0 అంటే ఏంటో చూపిస్తానంట. ఇప్పుడు అసలు దమ్ము ఉంటే అండి ఇప్పుడు పిఠాపురం రమ్మనండి. ఇప్పుడు దమ్ము ఉంటే సత్తా చూపుకోవడం ఇప్పుడు రమ్మనండి పిఠాపురం. ఏ ఎమ్మెల్యే వస్తారో ఉన్నారు కదా 11 మంది అసెంబ్లీకే బంపు కొట్టేస్తున్నారండి. వాళ్ళు అసెంబ్లీకి బంపు కొట్టేసి మీటింగ్లకే రావట్లేదండి. పిఠాపురం వస్తారండి, ఎక్కడెక్కడో దాక్కుంటారండి.
కదండి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదండి ఇప్పుడు మా అధినాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు రమ్మనండి దమ్ముండి వైసీపీ నాయకుడు వస్తారో రమ్మనండి. ఎక్కడో ఎప్పుడో కాదండి, నెక్స్ట్ వచ్చి ప్రభుత్వం కాదండి. 11 అంకాలు కుదిలేసామండి, నెక్స్ట్ 0 ఇస్తామండి. మేము 11 సంవత్సరాలు బాధపడ్డాం కాబట్టి 11 అంకాలు కుదిలేసి 12 సంవత్సరం నుంచి మేము పుష్కరాలు